హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. వెల్కమ్ టు రాఘవుడు. అందరు ఎలా ఉన్నారు? సో మనం ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాకి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ మన అన్నయ్యతో వచ్చి హాయ్ లెట్స్ గో. రాజలక్ష్మికి వెళ్ళాలి, 2 o'clock షో. లెట్స్ గో. ఫైనల్లీ థియేటర్కి వచ్చాం గైస్. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్ గమ్స్ లో స్వెల్లింగ్, బ్లీడింగ్. డూయింగ్ ప్లేయింగ్ క్రికెట్. పెద్ది ఇది ఎంత ఎక్కిస్తున్నాడు. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఓకే నైస్. లెట్స్ మొత్తం సినిమా అయిపోయి రివ్యూ ఇస్తాం. నెక్స్ట్ లెట్స్ గో టు సెకండ్ హాఫ్. సో గైస్, ఫైనలీ మూవీ అయిపోయిందనమాట. ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది. లాస్ట్ 20 minutes ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లాస్ట్ 20 minutes ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, మంచిగా ఎమోషనల్ తీసుకెళ్తాడు. నైస్ సినిమా. టీఎఫ్ఐకి అలా ఒక రామ్ చరణ్ గారు అప్పుడు సంక్రాంతికి మంచి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మంచిగా ఆఫ్టర్ సంక్రాంతి మంచిగా ఒక పునర్వైభవం వచ్చింది. మళ్ళీ ఇట్లా ఈ సినిమా ఒక 500 crores కొట్టాలని కోరుకుంటున్నాం. నైస్ పునర్వైభవం. సో అందరూ వెళ్ళి చూడండి, సినిమా చాలా బాగుంది. సో మళ్ళీ మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మా ఆస్థాన పానీపూరి బండికి వచ్చాం. ఇవాళ అన్నలేడు, వేరే అని ఉన్నాడు అనమాట. మళ్ళీ పానీపూరి తింటాం. ఎట్లా అనిపించింది మరి రామ్ చరణ్? మా అన్న రామ్ చరణ్ ఫ్యాన్ అంట. రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్. ఎంత కొడుతుంది నీ ఎక్స్పెక్టేషన్? 450 crores. అంతే సేమ్ గైస్. నేను ఒక 400 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. మీరు కూడా రివ్యూ కమెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది. చూడాలంటే చూడండి, బాగుంది సినిమా. ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు. మన తిన్నాక మాట్లాడతారంట. ఓకే చెప్పు. అటు వెళ్తున్నావేమి? అమ్మా చెప్పు. అమ్మా చెప్పు, అదే చెప్తా అన్నావు. గేమ్ చేంజర్ పాపము అనిపించింది. లైక్ ఒక ట్రెండ్ అనేది పోయింది అనిపించింది రామ్ చరణ్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బట్ పెద్దితో కంబ్యాక్ అనేది వచ్చేసింది అంటాను. ఏమంటావు? టీఎఫ్ఐకి చెప్పాక టీఎఫ్ఐకి ఒక పునర్వైభవం ఏంటి సార్ అది? పునర్వైభవం లాగా ఈ మూవీ పునర్వైభవం అలా మంచి మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మ్యూజిక్, ఆయన మ్యూజిక్ మస్తు కొట్టాడు గైస్. ఏమో డౌట్ కొట్టారు కానీ మ్యూజిక్ బాగా కొట్టారు మొత్తం సినిమా అంతా. అంటే మొత్తానికి బాగుంటుంది. ఒక దగ్గర బీజిఎం బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ ఫైటింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైటింగ్ ఉంటుంది అనమాట. ఇలా బుల్లెట్ ట్రైలర్ సీన్ ఉంటుంది, బుల్లెట్ బైక్ది. అక్కడ బీజిఎం బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా రెజింగ్ చేసేటప్పుడు బీజిఎం బాగుంటుంది, చాలా బాగుంటుంది. 2 బీజిఎమ్స్ బాగుంటాయి. నైస్. టు బి వెరీ ఫ్రాంక్, చాలా బాగుంది సినిమా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? మా అన్నకి బాగా నచ్చింది సినిమా. థియేటర్స్ ఎవరైనా ఉంటే రామ్ చరణ్కి, దే విల్ నాట్ బీ హేటింగ్ రామ్ చరణ్ ఫర్ మోర్. అయన్నొద్దు, పాయింట్కి రా. కష్టపడ్డాడు గైస్.
ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా అయిపోయింది సినిమా, మొత్తం అంతే. భుజాల మీద తీసుకెళ్ళిపోయాడు సినిమానంతా. అంతే నువ్వేమంటావు? అంతే నైస్ యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ బాగా, సార్ యాక్టింగ్ బాగా. మళ్ళీ మనం గౌరవం ఇవ్వాలి, తిడతారు మళ్ళీ కమెంట్లో. మన రామ్ చరణ్ కదా, మన రామ్ చరణ్ కదా, ఏం కాదు. ఓకే గైస్, వెళ్ళండి Okay. సినిమాకి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మేము ఇద్దరం నెక్స్ట్ ఒక హిందీ సినిమానే కాదు, ఇంకా మేము ఒక మంచి వెళ్ళబోతున్నాం అనమాట ట్రిప్కి. అది కూడా స్లోగా రివీల్ చేస్తాం. సో అన్ని వ్లాగ్స్ చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మా అన్న ఛానల్ కూడా ఉంటుంది, లాస్ట్ టైం నేను ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పి. ఈసారి డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో పెడతా, చెక్అవుట్ చేయండి. మంచిగా ఎంబీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, సిఏ వాళ్ళకి, అకౌంట్స్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో యా, డూ సబ్స్క్రైబ్ అన్న ఛానల్ ఆల్సో. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కూడా అటాచ్ చేస్తాను లింక్కి. బాయ్ బాయ్. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ.